కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. జనసేన వచ్చిన వెంటనే దారి పొడుగుతా ఏ గ్రామం వెళ్ళినా మనకి మన ప్రతి మండలానికి నందికొట్కూరులోని ప్రతి మండలానికి ఒక డిగ్రీ కాలేజ్ ఉండేలాగా, ఒక పాలిటెక్నిక్ కాలేజ్ ఉండేలాగా, ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఉండేలాగా వచ్చిన 18 నెలల్లో ప్రతి చోట పెట్టి చూపిస్తాం. అలాగే పేదలందరికీ ఎవరికైతే ఇల్లు పట్టాలు లేవో, ఇల్లు లేవో వాళ్ళందరికీ కట్టించి చూపిస్తాం. బాలా వెంకట్ ఈయన మీకు చెప్పాను, ఎమ్మెల్యేలు అనగానే ప్రతిసారి కొంతమంది చేతిలో బందీలు అయిపోయేవాళ్ళు కాదు. మీలో నుంచి వచ్చిన వాడు ఉద్యోగం వదిలేసి వచ్చాడు తను మనకి సేవ చేయడానికి. అలాంటి బాలా వెంకట్ గారిని నందికొట్కూరు అభ్యర్థిగా మనం పెట్టడం జరిగింది. వారి ఘన విజయంతో గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పెద్దలు ఎస్పీవై రెడ్డి గారు ఉన్నారు. పాపం చాలా శ్రమతోటి వారి గురించి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. పెద్దలు ఎస్పీవై రెడ్డి గారు చెప్తా ఉన్నారు, మీరు ఆశీర్వాదం ఇవ్వండి. కర్నూలుని, నంద్యాల పార్లమెంటుని మీ ఆశీర్వాదంతో అవినీతి లేకుండా, అసలు నిరుద్యోగం లేకుండా చేసే బాధ్యత మీరు కానీ మాకు అండగా ఉంటే మన పార్లమెంట్ కానీ మన కర్నూలు కానీ మీ ఆశీస్సులు కావాలి. చూస్తున్నారు ఇంతమంది యువత ఈ రోజు కోరుకుంటుంది, మాకు ఉద్యోగాలు కావాలి, ఉపాధి అవకాశాలు కావాలి, నీరు కావాలి, వీళ్ళకి సాగునీటి అవసరాలు కానీ తాగునీటి అవసరాలు కానీ. ఒక్క 5 సంవత్సరాలు మాకు అండగా ఉండడం చాలు, మేము రూపురేఖలు మార్చి ప్రజలంతా ఏమి కోరుకుంటారో చేసి పెడతామని పెద్దలందరికీ ఎస్పీవై రెడ్డి గారికి సవనీయంగా నేను తెలియజేసుకుంటూ వారిని నంద్యాల పార్లమెంటుకి గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు అభ్యర్థిస్తున్నాం. నందికొట్కూరు నియోజకవర్గం నుంచి పాములపాడు మండలం వేంపెంట గ్రామంలో అక్రమంగా నిర్మించాలనుకున్న ర్యాంక్ మినీ హైడ్రో పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ గత 1500 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారని చెప్తా ఉన్నారు. ఈ దీక్షకి మద్దతుగా జనసేనను సంఘీభావం ప్రకటిస్తున్నారని చెప్పి అడుగుతా ఉన్నారు. ఒకసారి నాకు ఈ సమస్య నా దృష్టికి ఇప్పుడే వచ్చింది కాబట్టి దీనిని సావధానంగా పరిశీలించి మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే బాలా వెంకట్ గారితో పాటు